హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ముఖ్యంగా మనకి ఎప్పుడైతే 4000 అవర్స్ కంప్లీట్ అవుతాయో దాని తర్వాత మనకి అప్లై చేసుకోండి అని యూట్యూబ్ ఒక ఆప్షన్ అయితే ఇస్తుంది. అక్కడి నుంచి ఈ వీడియో ఉంటుంది. ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, పాన్ కార్డ్లో ఉన్న పేరు ఒకటి ఉంటుంది, మనకి ఇక్కడిచ్చే పేరు ఒకటి ఉంటుంది. మొత్తం డౌట్స్ మీకు ఇందులో క్లియర్ అవుతాయి. ఇది ఎస్పెషల్లీ నేను చాలాసార్లు ఫేస్ చేశాను. సో నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఏం పేరు ఇవ్వాలి, ఏ అడ్రస్ ఇవ్వాలి, లేదా ఇనిషియల్ ఎట్లా ఉండాలి, ఆధార్ కార్డులో ఉన్న నేమ్ ఇవ్వాలా, పాన్ కార్డులో ఉన్న నేమ్ ఇవ్వాలా, రకరకాల డౌట్స్ ఉంటాయి చాలామందికి. దానికి సంబంధించి నేను ఈ వీడియో చాలామంది నాలాంటి వాళ్ళు ఫేస్ చేసిన వాళ్ళు ఉంటారు. నేను పార్ట్స్గా ఈ వీడియో పెట్టడం అయితే జరుగుతుంది. సో నాలాగా ఎవరు ఇటువంటిగా టెన్షన్ తీసుకోకూడదని చెప్పి నేను ప్రతిదీ ఇందులో చెప్పడం అయితే జరిగింది. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. సో ఇంకొకటి ఏంటంటే మానిటైజేషన్ని చాలా కేర్ఫుల్గా చేయాలి. అదంతా నేను స్టెప్ బై స్టెప్ నీట్గా నిదానంగా డౌట్స్తో క్లియర్ చేస్తూ ఈ వీడియోలో పెట్టానమాట. సో మనం ఎంతవరకు అప్లై చేసి యూట్యూబ్ వాళ్ళు రివ్యూ వరకు వెళ్ళే వరకు ఈ వీడియో ఉంటుంది. సో నెక్స్ట్ పార్ట్స్గా పెడతా. ఒకే వీడియోలో ఎక్కువగా పెట్టడం వల్ల మీకు ఇంట్రెస్ట్ రాకపోవచ్చు. కొంచెం అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందనమాట. పార్ట్ 1 మానిటైజేషన్ అని ఉంటుందన్నమాట. సో చూడండి క్లియర్గా ఎండ్ వరకు మీకు అర్థమవుతుంది. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. మీరు ఒకవేళ నేను రిప్లై ఇవ్వకపోయినా నెక్స్ట్ వీడియో అయినా చేస్తానమాట. ఎందుకంటే నాలాగా చాలామంది అమ్మాయిలు చాలా ఫేస్ చేస్తున్నారు ఈ వీడియోలో, మానిటైజేషన్ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని. సో నేను ఇందులో యూట్యూబ్లో ఉండబట్టి 2018లో స్టార్ట్ చేశాను అనమాట. సో నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే అయిందని నేను అనుకుంటూ ఉన్నాను. సో అందుకు ఈ వీడియోలో నాలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. చూడండి, డౌట్స్ ఏమైనా కామెంట్ చేయండి అనమాట. ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకి 4000 అవర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో సో అప్పుడు మనకు ఎర్న్ పేజీలో చూసుకుంటే ఈ రకంగా అప్లై అని చెప్పి వస్తుంది కదా. ఇక్కడ చూస్తున్నారు కదా, అప్లై అని అక్కడ ప్రెస్ చేస్తే ఇలా మనకు స్టెప్స్ వైజ్గా వస్తుంది. స్టెప్స్ వైజ్గా స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఇలా 3 టైప్స్గా ఉంటాయి. చూసినప్పుడు మనం స్టెప్ 1 ప్రెస్ చేస్తే దీంట్లో మనం ఏం చేసేది లేదు, జస్ట్ కండిషన్స్ అని అప్లై ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, టిక్ మార్క్ అనేది చేయాలి. టిక్ మార్క్ చేసి యాక్సెప్ట్ టర్మ్స్ అని అక్కడ ప్రెస్ చేయాలి. అక్కడ ప్రెస్ చేసిన తర్వాత మనకి స్టెప్ 1 టిక్ మార్క్ అయితే వెళ్ళిపోతుంది. చూస్తున్నారు కదా, అక్కడ స్టెప్ 1 మనకి గ్రీన్లో డన్ పడింది. సో అలా స్టెప్ 1 అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ స్టెప్ 2లో కొంచెం మనం కష్టపడాల్సి ఉంటుంది. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, కొంచెం అనమాట. ఇక్కడ స్టెప్ 2లోకి వెళ్తే మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే వస్తుంది. మీకు ఆల్రెడీ యాడ్సెన్స్ ఉందా, లేదు యాడ్సెన్స్ లేదా, లేదు దీని గురించి మీకు ఏమీ తెలీదా అని ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. నేను ఇక్కడ ప్రెస్ చేశాను. నో, ఐ డోంట్ హ్యావ్ ఇన్ యాన్ ఎగ్జిస్టింగ్ అకౌంట్, అంటే నాకు అకౌంట్ లేదు అని చెప్పి నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, యాడ్సెన్స్ ఇంతకుముందే ఒక ఛానల్కి ఉంటుంది కదా, సో దాన్నే పెట్టడం వల్ల ఏమవుతుంది అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉన్నట్టయితే, యాడ్సెన్స్ అకౌంట్ ఉన్నట్టయితే ఎస్ ఐ హ్యావ్ అకౌంట్ అని ప్రెస్ చేయండి. తర్వాత ఒకవేళ లేకపోతే నో ఐ డోంట్ హ్యావ్ అని ప్రెస్ చేయండి. సో ఇక్కడ నేనైతే నో ఐ డోంట్ హ్యావ్ యాడ్సెన్స్ అని ప్రెస్ చేస్తున్నాను. అది ప్రెస్ చేసిన తర్వాత మన ఈమెయిల్ ఐడి వస్తుంది. సో దాంతో మనం లాగిన్ అయిపోవాలి. లాగిన్ అయిపోతే ఫస్ట్లో మనకైతే మన యూట్యూబ్ యూఆర్ఎల్ వస్తుంది, మన ఛానల్ యూఆర్ఎల్, తర్వాత ఇండియా అని వస్తుంది. ఇక ఆ తర్వాత యాడ్సెన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తుంది. అక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి సెటప్ అకౌంట్ అని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే దీంట్లోకి మనం తీసుకెళ్తుంది, కస్టమర్ ఇన్ఫర్మేషన్ అనే పేజీలోకి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ నంబర్ ఆఫ్ డౌట్స్ అయితే చాలా మందికి రైజ్ అయితే నాలాంటి వాళ్ళు దీనికి ఖచ్చితంగా ఇదవుతారు. సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ అకౌంట్ టైప్ ఉంటుంది. అకౌంట్ టైప్ ఇండివిజువల్ అని పెట్టుకోండి. ఇండివిజువల్ అని పెట్టుకోవాలి. ఆర్గనైజేషన్ అని పెట్టుకుంటే అది వేరే వాళ్ళకి సంబంధించింది. ఇండివిజువల్ అని పెట్టుకుంటే మీ అకౌంట్లోకి ఎర్న్ అవుతుంది, మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నట్టు అనమాట. ఇక తర్వాత నేమ్ అని అక్కడ ఉంది కదా, సో ఆ నేమ్తోనే మీరు పాన్ కార్డ్లో ఈ నేము 2 ఒకటే మ్యాచ్ అయి ఉండాలా. ఇన్ కేస్ మ్యాచ్ కాకపోతే యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ అవ్వదు. సో ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటి అని అంటే, పాన్ కార్డ్ మీరు ఎవరితో అయితే చేస్తున్నారో, ఎవరి పేరు మీద అయితే చేస్తున్నారో వాళ్ళ పాన్ కార్డ్లో ఉన్న నేమే ఇక్కడ పెట్టుకోవాలి. చూసి మీ చెల్లెలదా, మీ అక్కదా, మీ అమ్మగారిదా, నాన్నగారిదా, ఎవరిదో చూసి ఇక్కడైతే వాళ్ళ నేము పాన్ కార్డులో ఎలా ఉంటే అలా పెట్టుకోండి. సో నేనైతే ఆ పేరు తీసేసి ఇక్కడ బి రవికుమార్ అని పెట్టడం అయితే జరిగింది. ఓకేనా. ఇక అడ్రస్ లైన్ 1, అడ్రస్ లైన్ 2 మీకు
కన్ఫ్యూజన్ ఉంటుంది, దాని గురించి కూడా చెప్తాను. ఇక్కడ అడ్రస్ లైన్ 1లో వచ్చేసి బి రవికుమార్ సన్ ఆఫా, డాటర్ ఆఫా ఇలా ఉంటుంది కదా, వైఫ్ ఆఫా అని ఉంటుంది కదా. సో అది ఇక్కడ మెన్షన్ చేయాలి, సన్ ఆఫ్. సో ఎవరి ఫాదర్ నేమ్ ఏంటి, లేదా వైఫ్ అయితే హస్బెండ్ నేమ్ ఏంటి అని చెప్పి ఇక్కడైతే మెన్షన్ చేయాలి. ఇది కూడా మనకి పాన్ కార్డులో ఎలా అయితే ఉంటుందో అలానే ఇది చేయాలి. ఆధార్ కార్డు ఇక్కడ పని చేయదు, ఓన్లీ పాన్ కార్డ్ అలాగే పాస్పోర్ట్ అనమాట. సో ఇక్కడ నేను పాన్ కార్డ్కి సంబంధించి అప్లోడ్ చేస్తున్నా. పాన్ కార్డులో నేమ్ ఎలా అయితే ఉందో ఇనిషియల్తో సహా ఇక్కడ నేనైతే అదే మెన్షన్ చేస్తున్నాను అనమాట. అడ్రస్ లైన్ 1లో ఇదైతే మెన్షన్ కన్ఫామ్గా చేయాలి. విత్ పాన్ కార్డులో సేమ్ ప్రింట్ ఎలా ఉంటే అలా అన్నమాట. ఇక్కడ చాలామందికి కొన్ని డౌట్స్ అయితే వస్తుంటాయి, దాని గురించి ఒక నిమిషం చెప్తాను, వినండి. ఏంటి అని అంటే, మనకి పాన్ కార్డులో మనం ఎవరి పాన్ కార్డుతో చేసినా సరే వాళ్ళ పాన్ కార్డ్ సంబంధించి ఇక్కడ నేమ్ ఉండాలి. ఇక అడ్రస్ విషయానికి వస్తే, అడ్రస్ అనేది మనము ఎవరి పేరు మీద అయితే చేస్తున్నామో వాళ్ళు ఎక్కడన్నా ఉన్నాయి, మనకైతే సంబంధం లేదు. సో మనకి అడ్రస్ పాన్ కార్డులో ఉన్న పర్సన్ ఎవరు ఎక్కడ ఉన్నా లేకపోయినా మనకి సంబంధం లేదు. కానీ మనం అడ్రస్ అదే పిన్ ఎక్కడికి రావాలనుకుంటున్నామో అక్కడ పోస్ట్ అవైలబుల్ ఉందా లేదా, అక్కడ మనం అవైలబుల్గా ఉంటామా తీసుకోవడానికి పోస్ట్ వచ్చినా అని అవన్నీ గుర్తుపెట్టుకొని ఆ అడ్రస్ అయితే ఇవ్వండి. ఈ పాన్ కార్డులో ఉన్న నేమ్కి అలాగే అడ్రస్లో ఉన్న నేమ్కి మ్యాచ్ కాకపోయినా ఏమీ పర్వాలేదు. సో ఇక మనకైతే క్లారిటీ వచ్చేసింది. పాన్ కార్డ్ నేమ్ సంబంధించి అదే ఇవ్వాలి, అడ్రస్ వచ్చేసి మన ఎక్కడ అవైలబుల్గా ఉంటాము, మనం ఏ ఊర్లో అయితే అవైలబుల్గా ఉంటాము, పోస్ట్ మనం తీసుకోగలమా, అది ఏ ఊర్లో మనం అవైలబుల్గా ఉన్నా పర్వాలేదు, ఆ ఊరికి సంబంధించి మనమైతే ఇవ్వచ్చు. నేమ్కి అడ్రస్కి ఇక్కడ సంబంధం లేదు. మీకు క్లారిటీ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. ఇక్కడ మనం అడ్రస్ టైప్ చేయాలి, హౌస్ నెంబర్ టైప్ చేయాలి, అలాగే నియర్ ఏముంది అది కూడా టైప్ చేయాలి, అలాగే మన స్ట్రీట్ ఏది అనేది కూడా టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత ఈ 3 అక్కడ టైప్ చేసిన తర్వాత ఇక సిటీ, మన సిటీ ఏది, మన విలేజ్ ఉంటే విలేజ్ ఏది అది అక్కడ సిటీ ప్లేస్లో మెన్షన్ చేయాలి. ఇక్కడ పోస్టల్ కోడ్ మీరు గమనించినట్టయితే ఈ పోస్టల్ కోడ్ మన అడ్రస్ ఏదైతే ఇచ్చామో ఆ ఊరికి సంబంధించిన పిన్ కోడ్ అనమాట. మనకి పిన్ కోడ్ తెలియకపోతే గూగుల్లో కొడితే వస్తుందన్నమాట. విలేజ్కి సంబంధించి విలేజ్ టైప్ చేసింటే విలేజ్తో సహా టైప్ చేస్తే మనకి పిన్ కోడ్ వస్తుంది. మన ఊరికి సంబంధించి పిన్ కోడ్ మనకి యాజ్ ఇట్ ఈస్గా తెలిసే ఉంటుంది. సో అక్కడ పోస్టల్ కోడ్లో మనకి సంబంధించిన పిన్ కోడ్ అనేది టైప్ చేయాలి. స్టేట్ మనది ఏ స్టేట్, ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణ ఏది అనేది టైప్ చేయాలి. ముందే చెప్తున్నాను నేను ఇక్కడ, మనం పాన్ కార్డులో ఇచ్చిన నేమ్కి అడ్రస్కి మ్యాచ్ కాకపోయినా పర్వాలేదు, ఖచ్చితంగా పర్వాలేదు. మనం ఏ అడ్రస్లో అవైలబుల్గా ఉంటామో ఆ అడ్రస్కి సంబంధించి మనం అడ్రస్ పెట్టుకున్నా పర్వాలేదు. మ్యాచ్ అవ్వాలని రూల్ ఏం లేదు. ముందే క్లారిటీ అయితే ఇచ్చేస్తున్నాను. ఇక సిటీ అయిపోయింది, పోస్టల్ కోడ్ అయిపోయింది, స్టేటు ఇవన్నీ చెప్పేశానని అనుకుంటున్నాను. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ అయితే చేసేయండి. అలాగే మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీ చిన్న చిన్న డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, లేదా నేను నెక్స్ట్ వీడియో అయినా అప్లోడ్ చేస్తాను. ఇక్కడ 1కి 10 సార్లు మనం అడ్రస్ చెక్ చేసుకోండి. ఎటువంటి డౌట్తో ఇక్కడ మనం కన్ఫ్యూజన్తో వేరే మైండ్తో అడ్రస్ అనేది టైప్ చేయకండి. బాగా క్లారిటీగా చూసుకొని ఇక్కడ అడ్రస్ అనేది టైప్ చేయండి. సిటీ వచ్చేసి అనంతపూర్ డిస్టిక్ అని ఇస్తున్నాను. అలాగే పోస్టల్ కోడ్ కూడా ఇస్తున్నాను. అలాగే స్టేట్ కూడా నేను ఇక్కడైతే ఇచ్చేస్తున్నాను. నేను ఇక్కడ కొంచెం నిదానంగా చెప్పడానికే ట్రై చేస్తున్నాను అనమాట. ఎందుకు అనంటే మీకు ఎటువంటి డౌట్ రాకూడదు అన్నట్టు నేను నిదానంగా చెప్తున్నాను. చూస్తున్నారు కదా. సో అదన్నమాట. ఇంకొకటి, ఇందాక అక్కడ యాడ్సెన్స్ అకౌంట్లో మీకు ఆల్రెడీ ఒక అకౌంట్ యాడ్సెన్స్ అకౌంట్ ఉంది కదా, సో రెండోది ఎందుకు ఇవ్వాలి అని డౌట్ వచ్చి ఉంటుంది కదా. నేనేంటంటే ఆల్రెడీ ఒక అకౌంట్కి మనకి యాడ్సెన్స్ అకౌంట్ ఒకటి ఉంటుంది కాబట్టి ఆ ఒకటే
ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఇచ్చినా కూడా మేలే, మనకు టైం తగ్గుతుంది, అంతా తగ్గిపోతుంది. ఏంటి అని అంటే ఏదైనా ఒక ఛానల్కి ప్రాబ్లం వస్తే అన్ని ఛానల్స్ ప్రాబ్లంలో పడతాయన్నమాట. సో ఎర్నింగ్ విషయంలో కానీ, ఎర్నింగ్ విషయంలో చాలా ప్రాబ్లం అవుతుంది. నాట్ ఎర్నింగ్ విషయంలోనే ప్రాబ్లం అవుతుంది, మిగతా ఏ విషయంలో కాదు. ఒక ఛానల్లో ప్రాబ్లం ఆగిపోయిందంటే మిగతా ఛానల్స్ కూడా ప్రాబ్లంలో పడతాయి, ఇది పక్కా అనమాట. సో ఇంకొకటి ఏంటి అని అంటే, ఇంకొక అకౌంట్ క్రియేట్ చేసుకోవడం వల్ల ఆ ఛానల్లో ప్రాబ్లం వస్తే ఆ ఛానల్ వరకే ఉంటుంది, ఈ ఛానల్కి టచ్ కూడా చేయదు. అలా ఇంకొకటైతే క్రియేట్ చేసుకుంటారు, చాలామంది ఇలానే క్రియేట్ చేసుకుంటారు. సో ఇక్కడ అంతా మనం డీటెయిల్స్ అంతా ఇచ్చిన తర్వాత కిందికి వెళ్తే ఫోన్ నంబర్ ఉంటుంది. ఈ ఫోన్ నంబర్ ఏమీ పని చేయదు. సో ఈ ఫోన్ నంబర్ ఏది ఇచ్చినా పర్వాలేదు, ఫోన్ నంబర్ ఇచ్చేసి ఇక మనమైతే కింద సబ్మిట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక సబ్మిట్ చేసేసామంటే మనకు సెకండ్ స్టెప్ ఇన్ ప్రోగ్రెస్ అని వెళ్ళిపోతుంది అనమాట. ఆ ఇన్ ప్రోగ్రెస్ని ఒక జస్ట్ 9 hours 10 hours వాళ్ళు రివ్యూ చేసి మనకు డన్ అని ఇస్తారనమాట. ఏదైనా ప్రాబ్లం ఉంటే అవ్వదు, మ్యాక్సిమం అయిపోతుంది. సో అది డన్ అని పడితే ఆటోమేటిక్గా స్టెప్ 3 మనకు వచ్చేసి రివ్యూలోకి వెళ్ళిపోతుంది. ఇది వచ్చేసి మన ఛానల్లో వీడియోస్ని అన్నీ రివ్యూ చేస్తుంది. ఒక 2 days 1 dayలో అయిపోతుంది. 2 weeks అని చెప్తారు కానీ 2 daysలో అయితే అయిపోతుంది అనమాట. ఇక మన ఛానల్ అంతా రివ్యూ చేసి చూసారు కదా, సబ్మిట్ చేసిన తర్వాత మనల్ని మన యూట్యూబ్లోకి అయితే తీసుకెళ్ళిపోతే చూస్తున్నారు కదా, ఇక్కడ రీఫ్రెష్ చేయండి. ఒకసారి రీఫ్రెష్ చేస్తే ఇన్ ప్రోగ్రెస్ అని పడుతుందన్నమాట. స్టెప్ 2 మనకి చూస్తున్నారు కదా. సో ఇన్ ప్రోగ్రెస్, దీన్ని 9 hours 10 hours లోపు యూట్యూబ్ అంతా చెక్ చేసి మనకి డన్ అనే ఆప్షన్ అయితే ఇచ్చేస్తుంది. రివ్యూ అంతా వెళ్ళిపోయి ఒక 2 daysలో కంగ్రాచులేషన్స్ అని చెప్పి మనకి మానిటైజేషన్ అయితే చేస్తుంది అనమాట. డౌట్ ఏదైనా ఉంటే యు ఆర్ నాట్ ఏబుల్ టు ఎర్న్ అని చెప్తుంది. అప్పుడు మీరు అంతా చెక్ చేసుకోవాలి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేసేయండి.